గురి చేస్తుంది. గ్రాఫిక్స్ మాయలతో యాక్షన్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. మరోవైపు తెర మీద హర్రర్ ప్రేక్షకులను భయపెడుతూనే చాలాసార్లు కామెడీతో నవ్విస్తుంది. ఈ రెండు జోన్ల సినిమాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే అన్ని భాషల్లో వీటి నిర్మాణం జోరందుకుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్స్ను ఆవిష్కరించేందుకు, భయపెడుతూ నవ్వించేందుకు తెగ ఉత్సాహం చూపుతున్నారు. ఈ మహా వినోదం పైన ఈ వారం ఒక మంచి స్టోరీ చేశానన్నమాట. అది ఇప్పుడు మీకోసం అందిస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. రాక్షసులు నిజమైతే దయ్యాలు కూడా నిజమైనవే. అవి మనలోనే నివసిస్తాయి. కొన్నిసార్లు అవి గెలుస్తాయి కూడా. ప్రసిద్ధ హర్రర్ నవలాకారుడు స్టీఫెన్ కింగ్ ద స్టీవింగ్లో అన్న మాటలివి. హర్రర్కు కామెడీకి మధ్య సన్నటి తెర ఉంటుంది. మీరు భయపడి షాకుకు గురైన మరుక్షణం మీ రియాక్షన్ తప్పకుండా నవ్వే హర్రర్ సినిమాలతో వినోదాన్ని పంచిన ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ. భయం అనేది ప్రతి జీవికి సహజం లక్షణం. అయితే భయపడిన సందర్భాన్ని తలుచుకుని ఆ తర్వాత హాయిగా నవ్వుకునేది మనిషి మాత్రమే. నిజానికి భయపెట్టడం కూడా ఒక రకంగా వినోదమే. అందుకే తెర మీద హర్రర్ జోనర్ అనేది ఎవర్ గ్రీన్గా కనిపిస్తుంది. తరతరాలుగా వయోభేదం లేకుండా ప్రేక్షకులను భయపెడుతూనే వినోదాన్ని పంచుతుంది. బాడీ హర్రర్, వాంపైర్, జాంబీ, మాన్స్టర్ హర్రర్, థ్రిల్లర్స్, సైకాలజికల్ హర్రర్, ఇప్పటికే హర్రర్కు కామెడీ కూడా జతకూడి హర్రర్ కామెడీగా అన్ని భాషల్లో వెండితెర వినోదాన్ని రెట్టింపు చేస్తోంది. స్త్రీ 2 సంచలనం. గతేడాది బాలీవుడ్లో విడుదలైన కామెడీ హర్రర్ స్త్రీ 2 ప్రపంచవ్యాప్తంగా 857 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దర్శకుడు అమర్ కౌశిక్ 7 ఏళ్ల క్రితం చేసిన స్త్రీకి ఇది సీక్వెల్. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే తెగ నవ్వించేసింది. ఫలితంగా 2024లో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో 9వ స్థానంలో ఉంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుందంటే ప్రేక్షకులు ఈ కామెడీ హర్రర్ కోసం ఎంతగా ఎదురు చూశారో అర్థమవుతుంది. అదే ఏడాది దర్శకుడు అనీస్ బాస్పీ తీసిన భూల్ భులయ్యా 3 కూడా సూపర్ హిట్ కావడంతో ఇలాంటి వినోదాత్మక చిత్రాలపై బాలీవుడ్ సీరియస్గా దృష్టి సారించింది. కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్, తృప్తి డ్రిమ్రీ వంటి స్టార్లు నటించిన భూల్ భులయ్యా 3 ప్రపంచవ్యాప్తంగా సుమారు 424 కోట్లు వసూలు చేసింది. అలాగే తక్కువ బడ్జెట్లో 30 కోట్ల దర్శకుడు ఆదిత్య సర్వోదార్ తీసిన మంజా కూడా సుమారు 133 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది. ఇందులో స్టార్ సపోర్టు లేకున్నా 1952లో కొంకన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగిన సంఘటనకు ప్రస్తుతాన్ని ముడిపెట్టి అందరినీ భయపెడుతూనే నవ్వుల జల్లు కురిపించాడు. సత్యరాజ్ కూడా కీలక భూమిక పోషించడం విశేషం. బాలీవుడ్లో ఈ జోరు ఎక్కడా తగ్గకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న హీరోయిన్లుగా విడుదలకు సిద్ధమైన అక్టోబర్ 21న తామా కూడా ఇదే కోవాలోకి వస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ హర్రర్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, అమితాబ్, దీపిక పదుకొనే, విద్యా బాలన్, కాజోల్ వంటి స్టార్లు సైతం ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు గ్రేట్ వర్గాలు పేర్కొంటున్నారు. ప్రభాస్ కూడా ఇదే బాటలోకి వస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్టార్గా పేరొందిన ప్రభాస్ యాక్షన్, రొమాంటిక్స్ ఈసారి హర్రర్కు కూడా తాజా జత చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాజా సాబ్గా భయపెడుతూనే ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచేందుకు దర్శకుడు మారుతి సిద్ధమవుతున్నట్లు టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. పుట్టలో చెయ్యి పెడితే కుట్టడానికి నేనేమైనా చీమనా, రాక్షసుణ్ణి అంటూ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న ప్రభాస్ వైపు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు
మారుతి 12 ఏళ్ల క్రితం విజయవంతమైన హర్రర్ కామెడీ ప్రేమకథా చిత్రంకు రచయిత నిర్మాత కావడం విశేషం. ఈ ఏడాది సమంత నిర్మించిన శివం కూడా ఈ తరహా సినిమాలపై ఆసక్తిని రెట్టింపు చేసేందనే చెప్పొచ్చు. భీమిలిలో కేబుల్ టీవీ నిర్మించే 3 మిత్రులు టీవీ సీరియల్స్ చేసే వారి భార్యల చుట్టూ తిరిగే ఈ హర్రర్ కామెడీ అందరినీ భయపడుతూనే తెగ నవ్వించింది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ప్రవీణ్ కాంగ్రేడ్గులు తీశారు. ఊరు పేరు భైరవకోన, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాలు ఇదే కోవలోకి వస్తాయి. గత దశాబ్ద కాలంగా తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. గీతాంజలి, రాజాగారి గది, ఆనందో బ్రహ్మ, ఇంట్లో దయ్యం, నాకేం భయం వంటి అనేక చిత్రాలు ప్రేక్షకులను భయపెడుతూనే ఆకట్టుకున్నాయి. దీనికి తోడు ఇతర భాషల నుండి వచ్చే అనువాద చిత్రాలు కూడా మన దగ్గర బాగానే ఆడాయి. వాటిలో కాంచన, చంద్రముఖిలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత మలయాళం జోరు. హర్రర్ కామెడీ జోనర్ ట్రెండ్ మలయాళంలో ముందు నుంచి కాస్త ఎక్కువే. జిత్ మాధవన్ దర్శకుడిగా తన అరంగేట్రానికి ఈ జోనర్నే ఎంచుకోవడం విశేషం. 2 ఏళ్ల క్రితం అతను తీసిన రోమాంచం అంటే రోమాంచితం పేరుకు తగ్గట్టే ప్రేక్షకులు గూస్ బంప్స్ తెప్పించింది. సరదాగా ఓయిజా బోర్డు, స్పిరిట్ బోర్డును ఉపయోగించి మాట్లాడే దెయ్యాన్ని తీసుకొచ్చినట్లు నమ్మిస్తే అది నిజంగానే వస్తే జరిగే పరిణామాల చుట్టూ అల్లుకున్న కథ అత్యంతం అలరిస్తుంది. 2023లో మలయాళంలో అత్యధిక వసూలు సాధించిన 5వ చిత్రంగా రికార్డులోకి ఎక్కింది. 3 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్లకు పైగా వసూలు చేయడం ఓ సంచలనం. ఇదే చిత్రాన్ని హిందీలో ఈ ఏడాది కప్పక్కిగా రీమేక్ చేశారు. దీనికితో పాటు హలో మమ్మీ, సుమతి వలపు వంటి అనేక సినిమాలతో ఇటు వెండితెరపై అటు ఓటీటీలోనూ ఓ ట్రెండ్ దూసుకుపోతుంది. తమిళంలో చాలా ఏళ్ల క్రితమే ఈ ట్రెండ్ మొదలైనప్పటికీ ఈ మధ్య కాలంలో వెనక్కి తగ్గారనే చెప్పాలి. అప్పట్లో డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ హీరోగా మారి ఈ ట్రెండ్కు తమిళంలో జోషు తెచ్చాడు. ఆయన తీసిన ముని, కాంచన, శివలింగ ప్రేక్షకులను భయపడుతూనే తెగ నవ్వించాయి. తెలుగులోకి కూడా అనువాదం అయ్యాయి. అదే స్ఫూర్తితో అరణ్మయి, డార్లింగ్, డీడీ రిటర్న్ వంటివి వెలుగు చూశాయి. ఈ విషయంలో తమిళుల కన్నా కన్నడీకులే ముందున్నారు. కన్నడంలో విడుదలైన స్పూకీ కాలేజ్, నమో భూతాత్మ, మోదాల మోలే, చమాందర్ చక్కని విజయాలను నమోదు చేశాయి. మహల్ మహిమ కామన్. సాధారణంగా హర్రర్ కామెడీల కథాంశాలు పరిమితంగానే ఉంటాయనేవి వాస్తవం. ఒక మిత్ర బృందం పాడుబడ్డ బంగ్లంలోకి లేదా మహల్లోకి వెళ్ళడం, అప్పటికే ఏదో ఒక కారణం వల్ల మరణించిన మహిళ ఆత్మ భయపెట్టడం, ఆ భయంలోంచి కామెడీ పుట్టడం జరుగుతుంది. అంటే హర్రర్ కామెడీల్లో ఊరికి దూరంగా ఉండే మహిళా ప్రధాన పాత్రలుగా కనిపిస్తాయి. అనుబంధంగా శ్మశానాలు, దయ్యాల్ని పట్టి బంధించే క్షుద్ర స్వాములు, పకీరులు, అనుమానాస్పదంగా కనిపించే కొన్ని పాత్రలు, వాచ్మెన్, వంట మనిషి, డ్రైవర్ ఇట్లాంటి వాళ్ళనమాట. నేపథ్య సంగీతం ఈ తరహా సినిమాలకు బ్యాకప్ లాంటివి అయినప్పటికీ ఇలాంటి భయపెడుతూ నవ్వించే సినిమాలకు తిరిగిలేదని ఇటీవలి హిట్ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. అద్భుతాలు, ఫాంటసీ, యాక్షన్. తెర మీద హీరో దైవబలం, గ్రాఫిక్స్ సహకారంతో యాక్షన్ చేస్తుంటే, ఒక రకంగా రాక్షస సంహారం గావిస్తుంటే ప్రేక్షకులకు కన్నుల పండుగే. ఈ ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అనేది భారతీయ సినిమాకు ప్రధాన బలం. ప్రతి హీరో ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇటీవల కాలంలో పురాణ ఇతిహాసాలను, జానపద పౌరాణిక గాథల్లోని సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని అందమైన చందమామ కథలను అల్లుకుంటున్నారు. గ్రాఫిక్స్తో మాయా ప్రపంచాన్ని సృష్టించి అందులోకి హీరోతో పాటు ప్రేక్షకుల్ని తీసుకు వెళ్తున్నారు. న్యూ జనరేషన్లో తేజ, సజ్జా, హనుమాన్, మిరాయి ఈ కోవాలోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా ఇలాంటి సూపర్ హీరో అద్భుతాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉండటంతో వీటిని పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కుతోంది. హనుమంతుడి రక్తపు చుక్క నుండి పుట్టిన ఒక దైవిక రత్నాన్ని ధరించిన హీరో కథకు హనుమాన్ ఆకట్టుకునే దుష్ట శక్తి నుంచి కాపాడేందుకు రాముడి కోదండాన్ని మిరాయాన్ని అస్త్రంగా చేసుకున్న హీరో సాహసోపేతంగా చేసిన సాహసాలే మిరాయి. ఈ 2 సినిమాల విషయాలు ఈ తరహా జోనర్ మరింత శక్తిని ఇచ్చినట్టుంది. అంతకుముందు కార్తికేయ, విరూపాక్ష వంటి కొన్ని చిత్రాలు ఇలాంటి అద్భుతాలే చేశాయి. అప్పట్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ వంటి చిత్రాలతోనే ఇలాంటి మేజిక్లు చేసిన అగ్ర హీరోలు చిరంజీవి విశ్వంబరతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబుతో అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న SSMB 29 వర్కింగ్ టైటిల్ కూడా యాక్షన్ అడ్వెంచర్ కోవాలోనికే. తెలుగులో ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. హిందీలో ఇప్పటికే రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర, ప్రభాస్ కల్కి ప్రేక్షకులకు థ్రిల్ పంచాయి. ఇటీవల విడుదలైన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 మరోసారి ఈ తరహా యాక్షన్పై బలమైన ముద్ర వేసింది. తమిళ, మలయాళం స్టార్ కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి వారు తరచూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హీరోల స్టార్ డమ్కు గ్రాఫిక్స్ తోడవడంతో ఈ తరహా ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్స్ చందమామ కథల్లాగా ఉంటూ హాలీవుడ్ స్థాయి చిత్రాల్లాగా కనిపించి ప్రేక్షకులను సరికొత్త అద్భుత ప్రపంచంలోనికి తీసుకెళ్తున్నాయి. మొత్తానికి ట్రెండును జాగ్రత్తగా పరిశీలిస్తే ఇటీవల కాలంలో మన సినిమాల్లో భయం అద్భుతం మహా వినోదంగా విరాజిల్లుతున్నది, విజయాలతో విజృంభిస్తున్నది. అసలు సక్సెస్ జోస్ 2 జోనర్లుగా విజయవంతమైన కొన్ని చిత్రాలు ఇవే. సక్సెస్ జోను 2 జోన్లుగా కొన్ని చిత్రాలు ఇవి. స్త్రీ 2 హిందీ, బులయ్య హిందీ, శుభం తెలుగు, గీతాంజలి తెలుగు, రాజుగారి గది తెలుగు, రోమాంచం మలయాళం, హలో మమ్మీ మలయాళం, సుమతి వలపు మలయాళం, స్పూకీ కాలేజ్ కన్నడ, చాముందర్ కన్నడ, కాంచన తమిళం, డిడి రిటర్న్ తమిళం, మిరాయి తెలుగు, కార్తికేయ తెలుగు, హనుమాన్ తెలుగు, బ్రహ్మాస్త్ర హిందీ, కాంతారా కన్నడ. సీక్వెల్స్కు మంచి గిరాకీ. హిట్టైన మిగతా జోనర్లకు కొనసాగింపు కథలను తయారు చేసుకోవడం కాస్త కష్టమే. అయితే హర్రర్ కామెడీలకు ఈ విషయంలో ఆకాశమే హద్దు. అందుకే వీటికి సీక్వెల్తో పాటు 3-4 భాగాలు కూడా వస్తున్నాయి. స్త్రీ, బూలయ్యతో పాటు రాజుగారి గది, కాంచన, గీతాంజలి వంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అతడు ప్రత్యేకం. ప్రస్తుతం హర్రర్ కామెడీ స్టార్గా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావుకు విశేష గుర్తింపు ఉంది. అతడు 2018లో స్త్రీలో విక్కీగా అందరికీ గుర్తుండిపోయాడు. చక్కని టైమింగ్తో నటించే రాజ్ కుమార్ రావు ఈ సినిమా తర్వాత విపరీతమైన స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. 2021లో వచ్చిన రూహీలో దయ్యం పట్టిన జాహ్నవి కపూర్తో అతడు పాడే బాధలు నవ్విస్తాయి. గత ఏడాది స్త్రీ 2 బాక్సాఫీస్ సక్సెస్తో ఈ జోనర్ చిత్రాల్లో తిరుగులేని స్టార్గా మారాడు. అతడి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని స్త్రీ 3కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇదండి మన హర్రర్ దయ్యాల సినిమాలు, భయపెట్టించే సినిమాలు, మన అడ్వెంచర్ సినిమాలకు సంబంధించిన అప్డేటు. ఇంకా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.